వెస్టేజ్ ఎలా చేయాలి అంటే, ఒక ఫ్యామిలీ ఉన్నారండి. ఆ ఫ్యామిలీకి భర్త భార్య ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుక్కి తండ్రి ఏం చెప్పాడంటే, దూరం చుట్టము మన అత్త వస్తుంది, మార్నింగ్ లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, వెళ్ళి పికప్ చేసుకో అంటే, కుర్రోడు ఆడుకునే కుర్రోడు చదువుకునే కుర్రోడు వింటాడా సిరాగ్గా నేనెందుకు వెళ్తాను, మార్నింగ్ లెగాల అని ఉంటుంది. సార్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఫాదరే లేపిన తర్వాత బయలుదేరి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్కి టైంకి వెళ్ళాడు. కానీ ట్రైన్ టైంకి రాలేదు. చాలా సిరాకు పడిపోతున్నాడు. వచ్చింది ఎవరో అత్త, ఎక్కడో దూరపు చుట్టం. సిరాకు పడిపోతున్నాడు. గంట లేట్ అన్నాడు, సిరాకు పడిపోతున్నాడు. వచ్చింది ట్రైన్. వచ్చిన తర్వాత అత్త దిగిన తర్వాత పలకరించాడు, తీసుకుని ఆటోలో ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ డాడీ మమ్మీ ఏం చెప్పారంటే, అత్తకి చుట్టుపక్కల ఉన్న గుళ్ళు టెంపుల్స్ లొకేషన్స్ చూపించరా అని అంటే, ఎందుకు డాడీ ఆటో బుక్ చేస్తే వెళ్ళిపోదు కదా అంటే, లేదురా దూరం చుట్టాం కదా నువ్వు తీసుకెళ్ళాలంటే, కుర్రోళ్ళకి ఎలా ఉంటుంది, సిరాకు ఉంటుంది. సార్ బట్ అలాగే సిరాకు పడుతూ తిప్పాడు, అన్నీ తిప్పాడు, చూపించాడు, ఇంటికి తీసుకొచ్చాడు, మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపించేశాడు. అలా 1 month 2 months 3 months గడిచింది. తర్వాత మమ్మీ పిలిచింది, మొన్న నువ్వు అత్తకు చూపావట, చాలా బాగున్నాయి, మన చుట్టాలు బంధువులకి అందరికి నీ పేరు బాగా చెప్పేస్తుందంటే, నువ్వు చెప్పావులే అని సిరాగ్గా అన్నాడు. అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత అత్తకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఏం చేసిందంటే, మమ్మీ నువ్వేమేమి తిరిగావు అవన్నీ నాకు చూడాలని ఉంది, చాలా బాగా చెప్తున్నా కదా, నాకు హాలిడేస్ వచ్చాయి, నేను మా ఇంటికి వెళ్తాను అంటే, ఓకే అమ్మ అన్నారు. అయిన తర్వాత మళ్ళీ డాడీ కొడుకుని లేపాడు. బాబు రేపు మళ్ళీ మా అత్త కూతురు వస్తుంది నువ్వు వెళ్ళాలి అంటే, మనకు అత్తకి కూతురు ఉందా అని అడిగాడు. ఎన్ని గంటలకి వెళ్ళాలంటే 7 గంటలకి వెళ్ళాలనేటప్పటికి ఈయన ఏం చేశాడు, అత్తకి కూతురు ఉందా రాత్రాల్లో నిద్ర పట్టలే. నిద్ర పట్టకపోతే 7 గంటలకు ట్రైన్ 5 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ 7 గంటలకు రాలే. గంటన్నర లేట్ అని పాప ఫోన్ చేసింది. పర్వాలేదు 3 గంటలైనా ఉంటానని చెప్పాడు. అయిన తర్వాత వెయిట్ చేశాడు, వచ్చింది, తీసుకొచ్చాడు, మళ్ళీ టెంపుల్స్ అన్నీ తిప్పాడు, అన్నీ బాగా తిప్పాడు, చాలా చక్కగా తిప్పాడు, హ్యాపీగా తిప్పాడు, ఎంజాయ్గా తిప్పాడు. తిప్పిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ట్రైన్కి ఎక్కించాడు. ఒక్కసారి ఆలోచించుకోండి, వెస్టేజ్ అనే కంపెనీ అత్తలాగుంటే చాలా కష్టంగా ఉంటుంది, అదే మరదల్లా ఉంటే మీకు వెస్టేజ్ అత్తా మరదలా మరదల్లా ఫీల్ అయి పనిచేయండి. ఈరోజు లీడర్స్ ఎలాగైతే లక్షలు సంపాదిస్తున్నారో, ఎలాగైతే కార్లో తిరుగుతున్నారో, ఎలాగైతే ఫ్లైట్లు ఎక్కుతున్నారో, అలా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆర్ యు రెడీ? ఎవరైనా వెస్టేజ్ అంటే నా మరదలని చెప్పండి, మీరైతే బావలని చెప్పండి. వెస్టేజ్ కంపెనీ అండి. ఊహలో మరదలుంటే కష్టాలు ఏమి కనిపించవండి, బాధలు ఏమి కనిపించవు. 10 మందిని పిలిచాను, 20 మందిని పిలిచాను, 50 మందిని పిలిచాను, రాలేదని బాధపడకండి. ఒక్కడొస్తే ఒక్కడి క్రౌన్ ఇచ్చి నిలబడతాం లేదా? 6 సంపాదించుకోండి, క్రౌన్ డైరెక్టర్గా 1 lakh plus ఇన్కమ్ తీసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి వెస్టేజ్ కంపెనీ ఇప్పుడు మరదలా అత్త? సార్ మరదలా అత్త? సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మన సెక్షన్